జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అర్ధరాత్రి గాలి బీభత్సం సృష్టించింది. నలపరెడ్డిపల్లె, కొత్తపల్లి, గునకనపల్లి, రామట్లపల్లి, చిన్నకూడాల, మురారి చింతలతో పాటు పలు గ్రామాల్లో అరటి పంట నేలమట్టమైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో దెబ్బతినడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు నేలమట్టమైన అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మనం చూస్తున్నాం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అర్ధరాత్రి గాలి బీభత్సం సృష్టించింది. ఇక నల్లపరెడ్డిపల్లె ఇక కొన్ని గ్రామాలలో అయితే చూసుకోవచ్చు మనం నష్టపోయిన తమను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుంచి ప్రసాద్ శర్మ అందిస్తారు. ఎస్ ప్రసాద్ శర్మ, పులివెందుల నియోజకవర్గంలో గాలి బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాగు చేస్తారు. అది ఎగుమతి రకం అరటి, చాలా డిమాండ్ ఉన్నటువంటి అరటి. యుద్ధం కారణంగా ఎగుమతులు లేవు కానీ దేశవ్యాప్తంగా ఎక్కువగా పులివెందుల నుంచి అరటిని సరఫరా చేస్తారు. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత వీసినటువంటి భారీ గాలులకు పులివెందుల మండలం పరిధిలోని ఇది నల్లపరెడ్డిపల్లె, కొత్తపల్లి, లింగాల మండలాల పరిధిలో పెద్ద ఎత్తున సాగు చేసినటువంటి 6 నెలల వయసు ఉన్నటువంటి ఈ అరటి తోటలు పూర్తిగా గాలికి నేల కొరిగిపోయాయి. చాలా వరకు ఆకులతో సహా మొత్తం చెట్లు విరిగి నేలమట్టమైన పరిస్థితి. అయితే భారీ గాలి ఇంకా 3 నెలలు ఉంటే పంట చేతికొచ్చే క్రమంలో ఈ రకంగా పంట నష్టం కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరలు లేక మార్చి నుంచి కూడా అల్లాడిపోతున్నట్టు రైతులకు ఇది ఒకసారి మరో రకంగా తీవ్రమైన నష్టం కలిగించిన అంశంగా చెప్పాలి. దాదాపు 100 ఎకరాల్లో అరటి తోటలు పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. వెంటనే అధికారులు, హార్టికల్చర్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ తమ పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చాలా ప్రాంతాల్లో అరటి పూర్తిగా నేలమట్టమైంది. వెంటనే సత్వరం సహాయ చర్యలు అందించకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు వేడుకుంటున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.